నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఆదియాలా జైలు గొడవల మధ్య నుంచి వస్తున్న ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు యావత్ పాకిస్తాన్ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొంతకాలంగా జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ ఆప్షన్ మీడియా చేసిన సంచలన ఆరోపణలు దేశ భద్రతా వ్యవస్థ మొత్తాన్ని అలర్ట్ చేశాయి. ఈ వార్తలు ఎందుకంత బలపడుతున్నాయి అంటే, గత 3 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను ఆయనను కలవడానికి అనుమతించలేదు. సోదరీమణులైన అలీమా, ఉజ్మా, నోరిన్ జైలు గేటు వద్దకు పదే పదే వచ్చినా వారిని నిలిపివేశారు. పరిస్థితి ఇంత సందిగ్ధంగా మారుతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ తో ఏదో అనుకోనిది జరిగింది అనే ఆందోళన బలంగా పెరుగుతోంది. ప్రభుత్వం నోరు మెదపడం లేదు, జైలు పాలన మౌనంగా ఉంది. ముఖ్యంగా గత 2 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ అధికారిక ఫోటో కూడా విడుదల కాలేదు. ఇంతకీ ఈ మిస్టరీ వెనుక ఉన్న 5 ప్రధాన కారణాలేంటి? సైన్యాధిపతి జనరల్ మునీర్ అత్యవసర భద్రతా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై పెరుగుతున్న సందేహాలు ఇప్పుడు భయంకరమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆఫ్ఘాన్ మీడియా చేసిన హత్య ఆరోపణలు పాకిస్తాన్ లోపల వెలుపల టెన్షన్ పెంచుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నోరిన్లను గత 3 వారాలుగా జైలు గేటు వద్దే అడ్డుకోవడం ఈ మిస్టరీకి ప్రధాన కారణం. దీనికి తోడు 2 వారాలుగా ఆయనకు సంబంధించిన అధికారిక ఫోటో కూడా రిలీజ్ కాలేదు. పీటీఐ క్లెయిమ్ ప్రకారం మార్చి 2025లో PIMS హాస్పిటల్ మెడికల్ టీమ్ చెకప్ చేసినా అది కేవలం డ్రామా మాత్రమే. ఆ తర్వాత విశ్వసనీయ డాక్టర్ను ఎవరిని ఆయనను పరీక్షించడానికి అనుమతించలేదు. కోర్టు ఆదేశాలున్నా కూడా ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గత నెల రోజులుగా న్యాయవాదుల టీంను కూడా కంప్లీట్ గా నిలిపివేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిని దాచిపెడుతున్నారనే ఆరోపణలు మరింత బలపడ్డాయి. నవంబర్ 25 రాత్రి ఆయన సోదరీమణులు వందలాది మంది మద్దతుదారులతో కలిసి జైలు బయట ప్రొటెస్ట్ చేశారు. పంజాబ్ పోలీసులు వారిపై ఆర్గనైజ్డ్ అటాక్ చేశారని, ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా స్ట్రీట్ లైట్స్ ఆపేసి తమపై దాడి చేశారని సోదరి నోరిన్ ఖాన్ ఆరోపించారు. 70 తనను పట్టుకొని నేలపై పడేసి ఈడ్చారని ఆమె క్లెయిమ్ చేశారు. పీటీఐ నాయకులు చెబుతున్న ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ను సీక్రెట్ ప్లేస్ కు షిఫ్ట్ చేసి ఉండవచ్చు, లేదంటే కఠినమైన ఏకాంతవాసంలో ఉంచి ఉండవచ్చు. గత 2 ఏళ్లలో ఇలా పూర్తిగా అదృశ్యం కావడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ మిస్సింగ్ స్టేటస్ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అత్యవసరంగా ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ISI, మిలిటరీ ఇంటెలిజెన్స్, హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ మీటింగ్ అజెండా సీక్రెట్ గా ఉంచడం ఈ సస్పెన్స్ ను మరింత పెంచింది.